అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతపై లేదా అంటూ మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ విమర్శించారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. బోయినపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఆరబోసి 15 రోజులైనా వాటిని కాంటా వేయలేదని మండిపడ్డారు. ఆరబోసిన వడ్లు అకాల వర్షం కారణంగా తడిసి ముద్దయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రైతు మహోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటు అని విమర్శించారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్. 6 మండలాలలో రైతులు అరిగోస పడుతున్నటువంటి సందర్భం. పంటలు పండే సమయంలో ఏమో నీళ్ళు ఇవ్వక, కరెంట్ ఇవ్వక, రైతు ఆరుగాలం కష్టపడి ఏదో పంట పండించుకుంటే పండినటువంటి పంట మళ్ళీ వాళ్ళ నోటికాడికి వచ్చిన బుక్క ఎత్తుకపోయినట్టుగా అకాల వర్షాలతో అదేవిధంగా తీసుకొచ్చి మరి రైతులు నెల 15 రోజులు అవుతున్నటువంటి సందర్భంలో నేను ప్రస్తుతం బోయినపల్లి మండలంలో తడగొండ గ్రామంలో ఉన్నాను. మరి ఈ గ్రామంలో నెల 15 రోజుల నుంచి ఐలయ్య అనేటువంటి రైతు, అదేవిధంగా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా వాళ్ళ ఆవేదన చెందుతున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళంతా కూడా పోసి వడగళ్ళ వాన వస్తున్నది, మరి వానలతో తడుస్తున్నది, నారు కూడా అవుతుంది, ఆ తడిసి మొలకెత్తి నారైతున్నది. ఇప్పటి వరకు కూడా ఒక దిక్కు హమాలీ ఉంటే మరి గన్ని బ్యాగులు లేవు, గన్ని బ్యాగులు ఉంటే హమాలీ లేడు, లారీలు లేవు. మరి ఇవన్నీ ఏదో ఒక రకమైనటువంటి కొరతతోటి చొప్పదండి నియోజకవర్గం 6 మండలాలలో రైతులు అరిగోస పడుతున్నటువంటి సందర్భం. పంటలు పండే సమయంలో ఏమో నీళ్ళు ఇవ్వక, కరెంట్ ఇవ్వక, రైతు ఆరుగాలం